తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఢిల్లీ వెళ్లారు. అధ్యక్షుడి హోదాలో తొలిసారి రామచంద్రరావు ఢిల్లీ వెళ్లారు. ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే రామచంద్రరావు ఢిల్లీ వెళ్లడం బీజేపీ నేతల్లో ఆసక్తి నెలకొంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నారు. అనంతరం ప్రధాని మోడీ, అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా బండి సంజయ్, ఈటెల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. వీరి వ్యవహారంపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. దీంతో హైకమాండ్ స్పందనపై బీజేపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని చెప్పి భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకు ఏం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు. మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. ఇక్కడ ఏ పండుగ చేయాలని కూడా వీళ్ళను పైసలు అడుకొని ఉత్సవాలు చేసుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే హిందువుల బతికేందో ఒక్కసారి వచ్చిన అయ్యా పాంచన్ మేము జాతర చేసుకుంటాం, అయ్యా పాంచన్ మేము బోనాలు చేసుకుంటాం, అయ్యా పాంచన్ మేము గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం, అయ్యా పాంచన్ హనుమాన్ జయంతి ఉత్సవాలు చేసుకుంటాం, మాకు పైసలు ఇయ్యా అని చెప్పి ప్రభుత్వాలను అడుక్కునే పరిస్థితి రావడం ఎంత సిగ్గుచేటో ఒక్కసారి ప్రతి హిందూ భాగ్యంలో ఉన్న ప్రతి హిందువు ఇలా గుండె మీద చేసుకుని ఆలోచించాడన్న. నా దగ్గరికి వచ్చిన చాలా మంది అన్నా మా దేవాలయానికి పైసలు లేవన్నా, ప్రభుత్వాలు మారుతున్నాయన్నా, పైసలు ఇస్తలేరన్నా, మేమే ఆస్తి పాస్తులు అనుకొని మా గోళ్ళు అమ్ముకొని ఇలా అప్పులై ఇలా ఉత్సవాలను నిర్వహించుకునే పరిస్థితి వచ్చిందన్నా అని చెప్పంటే ఇలా మనం ఎక్కడున్నాం, హిందువుల బతుకు ఏ విధంగా బర్బాద్ అవుతుందో ఒక్కసారి ఆలోచన. ఎవరి అన్నా పైసలు అరే పాత బస్సులో ఎవరు టాక్సీ కడుతున్నాడు, ఎవరు కరెంటు బిల్లు కడుతున్నాడు, ఎవరు ఇంటి పన్ను కడుతున్నాడు, ఎవరు పైసలు ఇస్తే పాత బస్సులో బతుకుతున్నారో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచండి. అరే ట్యాక్సులు వసూలు చేస్తారు, దాడులు చేస్తారు, కరెంటు బిల్లు కట్టమంటే దాడులు చేస్తారు. కానీ పాత బస్సులో ప్రతి హిందువు ఫస్ట్ రోజే కరెంటు బిల్లు కడుతున్నాడు, ఫస్ట్ రోజే నల్లా బిల్లు కడుతున్నాడు, ఫస్ట్ రోజే ఇంటి పన్ను కడుతున్నాడు, ఫస్ట్ రోజే ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ప్రతి హిందువు ఈ పాత బస్సులో చెల్లిస్తే ఇలా కొంతమంది పన్నులు చెల్లించకుండా దాడులు చేసే సంస్కృతి ఈ పాత బస్సులో వచ్చిందంటే ఈ పద్ధతి మారాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజ్యం రావాలో, ఎవరి రాజ్యం రావాలో పాత బస్తీ ప్రజలు, భాగ్యనగర్ ప్రజలు ఆలోచించండి. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నేను రాజకీయాల గురించి మాట్లాడలేనన్నా, ఈ భాగ్యనగర్ లో పాత బస్సులో పండుగలు నిర్వహిస్తుంటే బాధ అనిపిస్తుందన్నా. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో పండుగలు నిర్వహించుకునే పరిస్థితి వస్తే ఇలా ఏ విధంగా పండుగలు నిర్వహించుకోవడమో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఈ పాత బస్తీలో ఉన్న ప్రతి దేవాలయానికి ప్రత్యేక నిధులిచ్చి గల్లీలో పాత బస్తీ గల్లీలో
దేవాలయాన్ని నిర్మించే బాధ్యత ఇలా మాగుంటుంది. పాత బస్తీ నుంచి ఎవరైతే ఇక్కడ టెర్రరిస్ట్ బాంబులకు భయపడి, ఇక్కడ జిహాదీ ఉగ్రవాద యొక్క ఆగడాలు అరాచకాలకు భయపడి ఇక్కడ నుంచి వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నా, ఈ సింహవాహిని అమ్మవారి సాక్షి అని చెప్తున్నాను, ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల సాక్షి చెప్తున్నా, మీరందరూ తిరిగి రండి, పాత బస్తీకి రండి. మిమ్మల్ని హిందూ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ఇవాళ మేం తీసుకుంటాం. వాళ్ళ హిందువులందరూ భాగ్యంలో ఓటు బ్యాంక్ మారారు. ఇలా ఓటు బ్యాంక్ మార్చాల్సిన బాధ్యత మాదే ఉంది. కాబట్టి వాళ్ళ భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ఏందో, భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క పవర్ ఏందో వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా చూపెట్టాం. దేశం నుంచి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, దేశం నుంచి ఏ సెలబ్రిటీ వచ్చినా ఇవాళ ఒక ఆనవాయితీగా మారిపోయింది. రావాలి, పాత బస్తీలోని అమ్మవారి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాలి. అమ్మవారి ఆశీర్వాదంతో మనం ముందుకు సాగాలని చెప్పి అమ్మవారి యొక్క శక్తిని, భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క శక్తిని ఇలా దేశ వ్యాప్తంగా చాటింపజేసామంటే అది హిందూ సమాజ యొక్క గొప్పతనం. ताज़ा तरीन वीडियोस के लिए आप हमारे चैनल को सब्सक्राइब करें और देखते रहें पैगाम टीवी। पैगाम टीवी, आवाज़ आपकी।